కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎంకమ్మగూడ గ్రామంలో ఉన్నాము. రైతు నరసింహులు గారు 35 గుంటల్లో చిక్కుడు సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నరసింహులు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. 35 గుంటల్లో చిక్కుడు సాగు చేస్తున్నారు కదా, ఏ విత్తనం ఎంచుకున్నారు? అంకుర్ విత్తనం. ఈ విత్తనం ఎప్పుడు పెట్టుకున్నారు? ఇది ఇప్పుడు అదే తొలై దినంలో వానాకాలం వచ్చినప్పుడు పెట్టిన నేను. వానాలు స్టార్ట్ అయినప్పుడు ఇలా బోర్లో నీళ్ళు లేకుండే కాబట్టి వానాలు కొట్టినాక స్టార్ట్ చేసిన. అంటే జూన్ ఎండింగ్ అట్లా జూన్ ఎండింగ్. అయితే మిగతా వాళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళకి వాటర్ ఉండే కాబట్టి వాళ్ళు ముందు పెట్టేసి ముందు పెడితే వాళ్ళకు 2-3 కాపులు ఎక్కువ వచ్చింది. వచ్చినాక నేను ఎంటసిర్కి పెట్టినాక నాది ఎంటసిర్కి పెట్టినాక ఏమైందంటే వాళ్ళవి ఫస్ట్ కాసేగా అవి వెళ్ళిపోయినాయి, అందరూ అయిపోయింది. ఇప్పుడు నాది ఒకటే ఉంది అన్నట్టు, నీళ్ళు ఉన్న వాళ్ళ ముందు వెళ్ళిపోయింది, కాసే అయిపోయింది. నాది ఎంటసిర్కి వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము జూన్ ఎండింగ్ లో విత్తనం పెట్టినాం కదా, మనకు ఖాతా ఎప్పుడు మొదలైంది? ఇది ఒక 3 నెలలు అట్లా 3 నెలల టైం పడుతుంది. అంటే దసరా నాటికి వచ్చిందా ఖాతా? దసరా కన్నా అటు ఇటు వస్తుంది, వచ్చింది ఖాతా. మనకు ఎంత విత్తనం పట్టింది ఇప్పుడు ఈ 35 గుంటలకి? మాకు ఏమైందంటే 1.5 కిలో పట్టింది. 1.5 కిలో విత్తనం పట్టింది. ఎట్లా కిలో ఇది విత్తనం? అది 2500 కిలో. 1.5 కిలో విత్తనం పట్టింది. అంటే ఎంత దూరం పెట్టుకురు గింజ మధ్యన? గ్యాప్లు ఉన్నాయి కదా మేడం, ఈ రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలకు ఏమైందంటే ఒక్క రంధ్రం విడిచిపెట్టి ఒక దాంట్లో పెడతాం. ఎక్కువ పెడితే ఏమైతే అంటే చెట్టు దగ్గరికి అయితే బలం సరిపోక విత్తనాలు ఒకటి తప్పించి ఒక రంధ్రం విడిచి ఒక రంధ్రంలో పెట్టుకున్నాం. ఇది మనకు సాలుకు ఎంత తీసుకున్నారు? సాలుకి ఇది మన అది ట్రాక్టర్ కు బోజ కొట్టేది ఉంటుంది మేడం. అది మినిమం 5-6 ఫీట్లు ఉంటది. ఇది 5 ఫీట్లు కొడుతుంది. ఈ పేపర్ కి 5 ఫీట్లు, దంటుకు దొడ్బోడు 6 ఫీట్లు ఉంటది అన్నట్టు. ఈ దంటు కాదు 6 ఫీట్లు ఉంటది. పేపర్ కు 5 ఫీట్లు ఉంటుంది. ఆ పేపర్ అంటే దాన్ని పెదనాగం లేసి దున్ని అంతా ఇది చేసి మళ్ళీ దాన్ని క్యాల్కులేటర్ కొట్టి ముందు పెదనాగాన్ని లేసి దున్ని దాని తర్వాత అది అయినాక దీన్ని ఏం చేసామంటే నేను దీంట్లో పోయినసారి పెట్టిన ఇంట్లోనే, ఇప్పుడు మళ్ళీ ఇంట్లో పెట్టిన. ఇది ఏం చేసింది అంటే పోయినసారి పత్తి పెట్టిన వర్షాకాలం. పత్తి పెట్టినాక ఏమైంది, పత్తి దీంట్లో ఇది ఒక 1/2 ఎకరా, అవతల ఒక 1/2 ఎకరా తమ్మకెళ్ళట్టు, అందులో ఒక 1/2 ఎకరా, ఇంట్లో ఒక 1/2 ఎకరాల 16 వల్లాలు వెళ్ళింది అన్నట్టు. 16 క్వింటాలు అందులో ఇంట్లో కలిపి. ఇక అది అయిపోయినాక ఏం చేసినా దీన్ని పత్తి కట్టే వీకేసిన. ఒక 2-3 ట్రిప్పులు తెచ్చి కోడి ఫరాలున్నాయి అందులోకెళ్ళి తెచ్చి పోసి మంచిగా దున్నిపించి లూక్లేటర్ కొట్టి అంతా బెడ్ కొట్టిపించి పేపర్ వేసి కర్రలు తెచ్చిన అక్కడికి వెళ్ళి. ఎక్కడ దీనికి ఎంత అంటే 32 లైన్లు ఉంటది. ఇది ఒక్కదానికి 11-12 కర్రలు ఉంటాయి అన్నట్టు లైన్ కు. 30 రూపాయలు లెక్క పడ్డది. అక్కడ మన పుడూరు మండలంలో తెచ్చిన. పుడూరు మండలం అట్లా చుట్టుముట్టు అక్కడ ఒక అతను ఉంటాడు, ఆయన కట్టెలు మొక్క మొలుస్తుండే మూమెంట్ లో కట్టెలు వాదు. నరసింహులు గారు, ఇప్పుడు ఏ మార్కెట్ కి ఎక్కువ తీసుకుపోతుంటారు మీరు? ఏం ధర మంచిది దక్కింది ఇప్పటి వరకు? మేము తీసుకుపోయేది మాల్ ఎక్కువ వెళ్తే గుడిమల్కాపురం, మాల్ తక్కువ వెళ్తే శంషాబాద్ పోతుంటాం. ఈ శంషాబాద్ మార్కెట్ ఆడ మాల్ ఎక్కువ వస్తుంది, ఈడ మాల్ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఇక ఈడ మాల్ ఎక్కువ వస్తే ఎక్కువ గుంజది. గుడిమల్కాపురం పోతే అది ఎసోటి మాల్ కానీ పెద్ద మార్కెట్ కదా. ఆ మార్కెట్ అనేది ఏం చేస్తుంది అంటే ఏ మాల్ వచ్చినా కొద్దిగా ఎక్కువ తక్కువలో అయినా వెళ్ళిపోతుంది, ఈడ కొద్దిగా ఆగుతుంది. శంషాబాద్ యాడికెళ్ళి చేవల్ల షాద్ నగర్ ఇటు పోతున్నాం అనుకో, అది కూడా మాలేకపోతే గుంజది. కాబట్టి ఎటు తిరిగి గుడిమల్కాపురం. ఇక అట్లా పోయికంలో గుడిమల్కాపురంలో నేను నాది కాడికి అమ్మింది. అంతకుముందు 800-900 అమ్మింది ఏ రోజులు అన్ని ముందు వచ్చిన వాళ్ళవి. నాది మాత్రము 700 కాడికి వెళ్ళి ఇటు అమ్మింది అన్నట్టు. అంటే ఎన్ని కిలోలకు 700?
10 కిలోలు 10 కిలోలు 10 కిలోలు అంటే మడుము లెక్క అంటారు అది మడుము అంటారు. మడుముకు వాళ్ళు చెప్పేది మార్కెట్లో కిలో లెక్క చెప్పరు, మడుము లెక్క చెప్తారు. 200, 300, 400, 500 అనేది ఇట్లా మడుము 10 కిలోల లెక్క చెప్తారు. ఇక అవునా మార్కెట్లో ఎక్కువ చెప్తారు కదా, అదే అదే అవును పెద్ద పెద్ద 1 కిలో లెక్క చెప్పరు, ఇక నిజమే. మడుము లెక్క చెప్తారు. అంటే దాని వరుసన కిలో లెక్కలకు వస్తుంది మనం మనం అంచనా వేసుకోవాలన్నట్టు. అది ఇప్పుడు ఏం ధర దక్కుతుంది, ఇప్పుడు ఏం పోతుంది ధర? ఇప్పుడు 10, 12 లాస్ట్ అంటే 15 మాల్ కొంచెం తగ్గింది ధర, దిగినట్టుంది. ఇక అక్కడ పోయినాక మాల్ ఎక్కువ వెళ్ళినా పోయింది, మంచిగా అమ్మింది, అయిపోయింది. ఇక్కడ నేనేందంటే ఇక మాల్ తక్కువైనాక ఇక అక్కడ పోతే కూడా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. నిజమే, అంత దూరం పోవాలంటే నైట్ తెల్లదాకా నీరగాయాలి అని చెప్పి ఏం చేసాము, ఒక 18, 20 కిలోలు అవుతుంది కవర్. ఆ కవర్ దింపాలి, కవర్ కట్టాలి, చెవర్లకు తీసుకుపోవాలన్న. నరసింహులు గారు, ఇప్పుడు కలుపు కూడా సాలుకు మధ్య తీపిచ్చాల్సి ఉంటది కదా, ఎన్నిసార్లు తీపిచ్చారు ఇప్పటికి? తీపియలే మేడం, దీనికి ఏం చేసామంటే ఈ పేపర్ వర్షనం కదా, మొక్క అనేది పైన ఉంటుంది, పైకి వెళ్ళిపోతుంది. పేపర్ ఉన్న తాన గడ్డి పడదు, ఈ మధ్యలో పడుతుంది. ఆ మధ్యలో పడ్డప్పుడు ఏం చేస్తా, గడ్డి మందు తీసుకొచ్చి అది లైన్లో కొడతాం. ఇప్పుడు కొట్టినామంటే మళ్ళీ ఒకసారి నెలకొకసారి అట్లా. ఎన్నిసార్లు కొట్టిరు అట్లా గడ్డి మందు? 3 కితలు ఏమో కొట్టాను. 3 సార్లు కొట్టిరు. ఇప్పుడు ఒకసారి కొట్టేది ఉండే కానీ చూడాలి, కొట్టాలని ఆలోచన. ఇప్పుడు నీళ్ళ తడికి సంబంధించి డ్రిప్ ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి? డ్రిప్ మేము దీనికి ఏంటంటే వానకాలం కాబట్టి తక్కువ పట్టి నిన్న మొన్నటి నుంచి కొద్దిగా ఎండలు నుంచి కొద్దిగా 4-5 రోజులకు ఒకసారి 4 రోజులకి ఇడుస్తున్నాం. అంతకుముందు పెట్టకనే పోతుంటుంది. ఫస్ట్ లో పెట్టామంటే వానలు పడ్డప్పుడు ఇక పెట్టలేము, మోటార్లే బంద్ పెట్టుకున్నాం. ఇక మొన్న జర ఎప్పుడన్నా వరపై వారం 10 రోజులు వానకాలం లేకపోతే ఒకసారి ఇడుస్తుంటాం. ఇక అది తక్కువ అయింది కాబట్టి ఇప్పుడు జర ఎక్కువ ఇడుస్తున్నాం. 2-3 రోజులకు ఒకసారి 2-3 రోజులకు ఒకసారి ఇడకపోతే ఏమైతే అది ఆరిపోతుంది, పదన ఆరిపోతుంది కాబట్టి అట్లా చేస్తాం. మీ పొలంలో అక్కడక్కడ తెల్ల చిక్కుడుకాయ కూడా కాస్తుంది, పెట్టిరా మీరు? ఏం పెట్టలే మేడం, అది ఏమైందంటే ఈ సీడులని కలిసి వచ్చింది. అది కలిసి వచ్చి ఏమైందంటే అది ఇతనం అనేదే మాకు తెలియలేకుండే. ఇక తెంపుతూ ఇట్లా అయినాక ఈ వర్షాలన్నీ బంద్ అయినాక ఇది స్టార్ట్ అయింది. అప్పటిదాకా అసలు దాన్ని తెల్లకాయ అనేదే తెలియలేదు. పోయినసారి కూడా అట్లోటి వచ్చింది, ఈసారి కొద్దిగా ఎక్కువ వచ్చింది, ఇంట్లో సీడ్లు వచ్చింది. అది అమ్మి ఎప్పుడన్నా సపరేట్ తీసుకుపోయేది ఏది తెల్లది సపరేట్ నింపుతాం, దాన్ని సపరేట్ తెంపుతున్నాం. ఇక అది తక్కువ వెళ్ళినప్పుడు జర్జరంత గింత తెంపినాం, ఆ వానాలు కొట్టేటం. ఏదో కొద్దిగా ఒకటి వెళ్ళినట్టు అయింది. ఏదో ముత్తకంతనే కొండపోయినాయి. మార్కెట్ గుడిమల్కపురం కొండపోతే గింతితే కొండపోయినా ఒక కవాలరా సగమే. ఇక్కడికి అయినాక ఒకసారి తెంపితే 5-6 కవాలరా అవుతుంది ఇప్పుడు. అవునా, అదే చెట్లు కూడా కొన్ని బాగానే పడ్డట్టు. ఇప్పుడు ఇదే ఎంత ధర పోతుంది? ఇప్పుడు ఇది మినిమము మార్కెట్లో 40-30 పోతుంది, దీనికంటే డబల్ ఇప్పుడు. ఇక అప్పుడేమో ఇది మార్కెట్లో లేకుండే, ఎవరు టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. టేస్ట్ ఎక్కువ ఉంటుంది కర్రీ అంతే, కూర అంతే, దాని ఏమైనా టేస్ట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. అందుకు దాన్ని డిమాండ్ ఎక్కువ. కాకపోతే తెల్లది ఎక్కువ కాయదు కాబట్టి పబ్లిక్ అంత తెలియదు. తెలిసినా ఒకవేళ చాలా మంది తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా పెట్టాలంటే అది చాలా రోజులకు కాస్తుంది కాబట్టి దాన్ని ఎవరు ఇది చేయరు అన్నట్టు. ఇక అందులో మొలిచి అవిటల్లా మొలిచినది కాబట్టి అందులోకెళ్ళి వస్తుంది కాబట్టి ఇప్పుడు అది అమ్ముతున్నాం. నేను సపరేట్గా దాన్ని తెంపి, ఇంతకుముందు ఫస్ట్లో అయితే దాంట్లోనే తెంపేసాం. తెంపేస్తే అది ఆడోటి నాకు ఏం చేసి మార్కెట్లోకి పోయినాక అరే ఇది ఇంట్లో ఎందుకు వేస్తారు, సపరేట్గా తీసుకురండి, దాన్ని సపరేట్గా రేటు అలాగుంటుంది దానికి అని చెప్పి మార్కెట్ వాళ్ళు చెప్తే దాన్ని సపరేట్గా ఏరినామన్నట్టు. ఇక ఏరకపోయి అట్లా ఇది చేసాం. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చినట్టు, మనకు ఆదాయం దీని మీద ఎంత మిగులుబాటు వచ్చినది అంటే దీనికి ఈ పేపర్ ఖర్చు దున్నకానికి ఇవన్నీ కలిస్తే 1 లక్ష రూపాయలు వస్తుంది మేడం, ఎకరాల లెక్కన. ఎకరానికి 1 లక్ష రూపాయలు, మనం 35 గుంటలే కదా, ఇక అందాది 80-90 వేలు వచ్చినట్టు. 80-90 వేలు అట్లా వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే దున్నుకం వచ్చే పేపర్ పక్కన పేపర్ తీసుకురా అక్కడ ఇవన్నిటితోని ఖర్చు వస్తుంది. ఈ మందులు కొట్టుడు ఇవన్నీ కలిస్తే ఇంత దాకా వస్తుంది అన్నట్టు. మందులు కూలీలకు కొట్టడానికి మందులు తెచ్చుడు కొద్దిగా ఎక్కువనే అవుతుంది, అది మందులతో సార్లు లెక్క పెడతాయి. ఈ పేపర్ ఖర్చులు ఇవి ఎక్కువ అవుతాయి. ఇక ఇది ఒక్కసారి లెక్క వస్తుంది, ఏది దున్నుకం వచ్చే దాన్ని భోజనాలు కొట్టుకోము, బెడ్ వర్సుడు, పేపర్లు, ఈ పైపులు పేపర్లు ఇవి తెచ్చుకోము, ఒకసారి వస్తుంది ఇది. కానీ అది మందు ఎప్పటికి వస్తుంటుంది. అవును, చిక్కుడు కూడా చీడపీడలు కొద్దిగా ఎక్కువ అంటారు కదా, ఎన్ని రోజులకు ఒకసారి పడుతుంది?
వారం 10 రోజులకు ఒకసారి కొట్టుడే తెంపినప్పుడల్లా ఒకసారి కంపల్సరీ కొట్టాలి. అప్పుడు ఇప్పుడు కొట్టకుండా నడుస్తుంది. ఇప్పుడు అవసరం లేదు. నేనైతే ఇప్పుడు అడుగు మందు కొంతమంది పైపులలో ఆడేడిస్తారు కానీ నేనైతే ఏమి ఇడవలేను. ఇంకా మొత్తం పిచికారీలకు కావచ్చు ఇదంతా కావచ్చు ఒక 90-95 దాకా వచ్చింది. 1,00,000 చిల్లర వస్తుంది మందులు అవన్నీ వస్తాయి. ఎందుకంటే మందులు చాలా పడతాయి కదా మేడం. అటు కొట్టినప్పుడల్లా ఓ డ్రమ్ము సగం పడుతుంది వీటికి. అట్లా వీటికి ఏం చేస్తామంటే ఒక దొడ్బొడ్డు 2 లీటర్లు అట్లా 1.5 లీటర్ దాకా ఒకసారి కలిపి, అది ఒకటే మందు కలపంగా ఇదొకటి అదొకటి 2-3 రకాలు కలిపి కొడతాం. అట్లా 2 లీటర్ల దాకా కలపవలసి వస్తుంది. 2 మీద అటు ఇటు అవుతుంది అన్నట్టు. ఇక అట్లా కొట్టడానికి జర ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఆదాయం అందాది ఎంత వచ్చింది? ఆదాయం దొడ్బొడ్డు ఇది ఒక్కటైతే ఒక 2 లక్షల దాకా అట్లా వచ్చింది. ఖర్చులు పోంగా 1 లక్ష అవి పోయినా 3 లక్షల దాకా దీని ఖర్చు వచ్చింది. 3 లక్షలు వస్తే 1 లక్ష ఖర్చులు తీసినా 2 లక్షలు మిగిలిబాటు వచ్చింది. నరసింహులు గారు ఇప్పుడు విత్తనం అంకురు పెట్టుకున్నాం అన్నారు కదా, ఇప్పుడు ఖాతా బానే ఉందా? కొంచెం గుత్తులు బానే కనిపిస్తుంది. ఇప్పుడు మంచిగానే ఉంది మేడం. ఫస్ట్ లో రాదు ఎంతగానో. ఫస్ట్ లా వర్షాకాలానికి కీటకాలు పురుగులు అవి ఉంటాయిగా, అప్పుడు రాదు. అప్పుడు ఏమొస్తుంది అంటే ఆ కీటకాలకు ఈ వర్షాలకు ఈ పూత ఉండదు అంతగానం. పూత మంచిగానే వస్తుంది. ఆ టైం కల్లా ఏమవుతుంది, పురుగు అనేది దాన్ని తినేస్తుంది. అప్పుడు ఖర్చు ఎక్కువ వస్తుంది. మందులు కొట్టుడు అవి ఇవి. అందులో ఏమవుతుంది, ఇప్పుడు ఇంతగానం వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఒక 4-5 జంతువులు వెళ్ళేది కష్టం ఉంటుంది. ఇప్పుడు ఒక దొడ్బడి ఇప్పుడు చెప్తే కోతకాల్లో 10 వల్లాలు వెళ్తాయి, అప్పుడు 4-5 వల్లాలే వెళ్తుంది. ఇదంతా తెంపి అప్పుడు అంత డౌన్ ఉంటుంది అన్నట్టు. ఖర్చు ఎక్కువ వస్తుంది. అప్పుడు డౌన్ ఉంటుంది. మార్కెట్లో మాల్ అప్పుడు అమ్ముతుంటది, రేట్ బాగుండదు. ఇప్పుడు టైం బాగా కాస్తుంది, ఖర్చు తక్కువ, ధర తక్కువ. అట్లుంటది. ఇంకా చిక్కుడు ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఏముంది మేడం, ఈ జమానాకు లేబరు కంట్రోల్ లేరు. ఎక్కువ లేబర్ ఎవరు సరిగా ఎవరికి అంటే ఎవరి పనులకు వాళ్ళకి సరిపోయినాయి. ఎక్కువైంది కాబట్టి ఇది ఏమైందంటే అప్పుడు వీళ్ళు ఎవరు కనుగొన్నారో కానీ ఇది మంచిగానే కనుగొన్నారు. ఎందుకంటే లేబర్ షార్టేజ్ వల్లనో ఏదో పేపర్ సిస్టమ్ ఇదంతా ఇంతగానో మండి అయిపోదు. లేకపోతే లేబర్ కలుసుడు అవన్నీ చేస్తే అప్పుడు ఏదో కలుస్తారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే మేము చేస్తే ఆ కూలీలకు ఆ ఖర్చులకే సరిపోకపోవు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కనుగొన్నందుకు ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ ఖర్చు ఎక్కువైనంత తగ్గట్టు దీని మాల వెళ్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు చిక్కుడులో చూసుకున్నా బోజలు కొట్టుకొని మంచిగా మల్చింగ్ షీట్ వేసుకొని పెట్టుకుంటేనే మంచి దిగుబడి కూడా వస్తుంది. నేను చూసిన కొంత వేరే పొలాలు ఏమో కానీ మా పొలాల కాడికైతే పేపర్ వేసిన వాళ్ళే మంచి పంట వచ్చింది, దిగుబడి. పేపర్ వేయని వాళ్ళు అంత మంచి గాలేసాను, అంత మంచిగా లేదు. నేను చూసిన కాడికి మా ఈ ఏరియా చుట్టూ అయితే ఇట్లకెళ్ళి వేరే తానా కావచ్చు, వేరే పొలాలను బట్టి. అంటే వేరే కొన్ని రాగడి భూములలో కొన్ని దిక్కుల గడ్లు తక్కువ ఉంటాయి, అవి కొద్దిగా కలిసి వెళ్ళిపోతే తక్కువ వస్తుంది, మంచిగా వస్తుంది అన్నట్టు. థ్యాంక్స్. ఇదే ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.